అందరికీ శరణార్థులు. ఈరోజు ఎయిర్పోర్ట్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, మనం ఎలా మన యొక్క జర్నీని చేయాలి, ఏ విధంగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ విధంగా ఎయిర్పోర్ట్కి దగ్గరకు వెళ్తాము. వెళ్ళిన తర్వాత కార్ దిగిన తర్వాత మన లగేజ్ని తీసుకోవాలి. లగేజ్ని ఒక వెహికల్ లాగా ఉంటే దాని మీద పెట్టేసుకొని మన ఫ్లైట్ ఉండే ఏరియా దగ్గర మన లగేజ్ని ప్యాక్ చేయించాలి. లైక్ కింగ్ ఫిషర్ అని, ఎయిర్లైన్ అని, ఇండిగో ఎయిర్లైన్ అని, ఇట్లా రకరకాలుగా ఉంటాయండి. మన ఫ్లైట్ ఏదో చూసుకోండి, దాని ప్రకారంగా ఆ ఏరియాలో పోయి మన లగేజ్ని ప్యాక్ చేయించాలి. ఓకే, ఇదంతా ఎయిర్పోర్ట్ ప్యాకింగ్ స్టార్టింగ్ అండి. లగేజ్ ప్యాక్ అయిపోయిన తర్వాత మనము ఎయిర్పోర్ట్లో మొత్తం ఎక్కడంటే అక్కడ తిరగవచ్చు. ఎయిర్పోర్ట్కి ఫస్ట్ చెక్ ఇన్ కావాలి. చెక్ ఇన్ అయిన తర్వాత లగేజ్ ఉంటుంది. లగేజ్ తర్వాత మనము ఈ విధంగా ఎయిర్పోర్ట్లో అక్కడిక్కడ మనము తిరగవచ్చు. మా అమ్మ నాన్న ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించానండి. ఎయిర్పోర్ట్లో డిఫరెంట్ షాప్స్ ఉంటాయి లైక్ ఈ విధంగా. కానీ ఆ షాప్లో కొనాలనుకుంటే డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయండి. చూడండి, ఒక 50 రూపీస్కి చిన్న వాటర్ బాటిల్ కానీ, 100 రూపీస్కి పెద్ద బాటిల్ కానీ, 300 రూపీస్కి కాఫీ, ఇలా డిఫరెంట్ రేట్లు అనేటువంటివి ఉంటాయండి. మినిమం 200 కంటే తక్కువగా ఏవి ఉండవు అక్కడ. దాదాపు ఒక కాఫీ మినిమం 300 ఉంటుంది. సో మేము లాంజ్ రిఫర్ చేసామండి. మాకు ఏటీఎం కార్డు, డెబిట్ కార్డుల మీద మనకు లాంజ్ అనేటువంటిది ఉంటుంది. లాంజ్లో ఇలాగా ఫ్రీగా ఏసీ రూమ్ లాగా ఉంటాయి. హాయిగా కూర్చోవచ్చు. ఒక 2-3 గంటలు స్పెండ్ చేయొచ్చు. 5 స్టార్ హోటల్లో ఉన్నట్టుగా మొత్తం ఫుడ్ ఫ్రీ ఉంటుంది. ఈవెన్ ఆల్కహాల్ చేసే వాళ్ళకి డ్రింక్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఈ విధంగా మనం రెస్ట్ తీసుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టవచ్చు, రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అన్నీ ఈ లాంజ్ లోపల మనకి ఉండడం జరుగుతుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రీగా కూర్చోవచ్చు. అక్కడ హోటల్స్లో ఈ విధంగా బయట మన షాప్స్ అండి ఇవన్నీ కూడా. ఫస్ట్ టైం ఒక టీ కాఫీ ఆర్డర్ చేసుకుని తాగుదాం అనుకున్నాము, లాంచ్ కాకుండా. అక్కడ 300 రూపాయలు ఒక కాఫీ దొరికిందండి మాకు. మా నాన్నగారు ఇలా ఎంట్రీ కావాలి మన యొక్క ఫ్లైట్ టికెట్ అవన్నీ నుంచి. ఎయిర్పోర్ట్ ఈ విధంగా ఉందండి. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లిఫ్ట్ సదుపాయాలు ఉంటాయి మనకు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని ఉంటుందండి. టెర్మినల్ 1, టెర్మినల్ 2 అని ఇట్లా ఉంటాయి. ఈ విధంగా రెస్ట్ తీసుకోవడానికి మనకు ఉంటుంది. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ ఏరియా అండి. ఎంట్రన్స్లో ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది మనకు లక్నో ఎయిర్పోర్ట్ రిలేటెడ్ మ్యాటర్. ఇది ఇక్కడ సైడ్, ఇది లక్నోలో. ఇందాక శంషాబాద్ ఎయిర్పోర్టు. 2-3 ఎయిర్పోర్ట్లకు కలిపి అన్ని వీడియోస్ ఒకే దగ్గర మీకు చూపిస్తున్నాను. ఫ్లైట్లో ఈ విధంగా మనము ఎంట్రీ ఉంటుందండి. ఫ్లైట్ ఈ విధంగా ఒక సైడ్ 3 సీట్స్, ఒక సైడ్ 2 సీట్స్ ఉంటాయి. అక్కడ మనకు నంబర్స్ అనేటువంటివి ఉంటాయి. లగేజ్ పైన పెట్టుకోవచ్చు. 7 kgs అలౌట్ చేస్తారు మన బ్యాగ్ని. ఈ విధంగా సీట్ అనేటువంటిది మనకు నంబర్ ప్రకారంగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఈ విధంగా ఉంటుందండి. జనాలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు చాలామంది. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు, ఎవరెవరితో మాట్లాడరు. దిగిన తర్వాత మనం ఈ విధంగా ఫ్లైట్ దగ్గర ఫోటో దిగొచ్చండి. తొందరగా మనకు బస్ వచ్చేలోపు మనం ఫోటోషూట్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి. ఈ విధంగా ఫ్లైట్ చూడండి, ఎవరితో మాట్లాడదు. తర్వాత మన యొక్క లగేజ్ని తీసుకెళ్ళేటప్పుడు ఈ విధంగా మన బెల్ట్ దగ్గరికి వచ్చి మన లగేజ్ని తీసుకొని వెళ్ళాలి. మా అమ్మ నాన్నగారు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించాను. ఈ విధంగా మనకి వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు ఇక్కడ వెహికల్ లాగా వచ్చి దాంట్లో ఫ్లైట్లోకి మనం ఎంటర్ కావడం, దిగడం అనేటువంటిది ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా వెళ్ళాలి మనం ఫ్లైట్లోకి వెళ్తాం. ఫ్లైట్ సెట్టింగ్ ఇదే విధంగా ఉంది. మనం అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే మన సీట్లన్నీ ఒకే దగ్గర దొరుకుతాయండి. లేట్గా బుక్ చేసుకున్నాం అనుకోండి వేరే చోట్ల దొరుకుతాయి. తర్వాత బుక్ చేసుకునేటప్పుడు వాడు ఫస్ట్ ఒకే దగ్గర ఇయ్యడు, తర్వాత ఒక దగ్గర కావాలంటే 500 ఎక్స్ట్రా పే చేయమంటాడు. అలాంటి ఏవి కూడా మీరు ముందుగానే ఏమీ ఎక్స్ట్రా పే చేయకండి. ఎక్కడో ఒకరు దూరం వచ్చినా పరే తర్వాత మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లోపల వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒకవేళ వేరే వాళ్ళ అగ్రిమెంట్ ఉన్నా అనుకోండి, వాళ్ళు మనం వాళ్ళ దగ్గర ఇట్లా కూర్చోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి చాలా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఈ విధంగా మనం మధ్యలో నడుచుకోవడానికి కుదరకపోతే ఆ విధంగా ఉండి నడుచుకుంటూ రావచ్చు. మనం ఎస్కలేటర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ కిందికి మీదికి మధ్యలో పైకి వెళ్ళి వ్యూ ఈ విధంగా ఉంటుందండి. క్లౌడ్స్ కంటే పైకే ఎగురుతాం మనం. ఫ్లైట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. ఫ్లైట్లో మనకి ఆర్డర్ పెట్టుకుంటేనే ఫుడ్ ఇస్తారండి, లేదంటే వాటర్ ఇస్తారు. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లాంజ్లో మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఫ్లైట్లో ఎవరికన్నా ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు వామిటింగ్ సెషన్ కానీ
అలాంటివి అవుతూ ఉంటాయి. చెవులకి ఇయర్ బడ్స్ పెట్టుకోవడం చాలా మంచిది.